హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ గోధుమ పిండి దోశ. నాకు తెలిసి రెసిపీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి మన మమ్మీ వాళ్ళు చేసే పెట్టి ఉంటారు. దోశలో ఇది ఒక వన్ వెరైటీ అనేసి గోధుమ పిండితో. ఇది స్పైసీ వెరైటీ, స్వీట్ వెరైటీ కూడా ఉంటుంది. అది ఇంకో డిఫరెంట్ వెరైటీ. ఫస్ట్ అయితే గోధుమ పిండి మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకొని దాంట్లో ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని, చిల్లీస్, కొత్తిమీర, క్యారెట్ అన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ వీలైతే కొంచెం జింజర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. నాకు అప్పుడు ఆ టైంలో నా దగ్గర అవైలబుల్ లేకుండే జీలకర్ర, సో జీలకర్ర అయితే నేను స్కిప్ చేసేసాను. మీరు మాత్రం ఉంటే మాత్రం పక్కా వేసుకోండి, టేస్ట్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఎంత పలసగా అయితే అంత పలసగా వేసుకోవాలి దోశ, అంటే ఎంత తిన్ అయితే అంత బాగుంటుంది. బికాజ్ పిండి కదా, ఒకవేళ సరిగ్గా కాలపోతే మటుకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. బోత్ సైడ్స్ ఆయిల్తో కానీ గీతో కానీ రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం.